అవతరణ. అమ్మ జననము. చైత్రశుద్ధ ఏకాదశి తెల్లవారుజామున శీర్షోదయ కాలము గంటలు 4:30లకు జనన కాలము. అరుణోదయము 4:30కు పుట్టిన ఆకృతి. చేతులు కాళ్ళు మెలిక వేసుకుని తెల్లగా, తెలుపులో గోధుమ రంగుగా, పొడవైన ఆకృతిగా కనపడుతూ క్రాస్గా ముడుచుకుని కనురెప్ప కూడా కదలిక లేకుండా, అరమోడుపు కన్ను, ఏడ్పు లేకుండా ప్రాణమున్నదా లేదా అనే అనుమానంతో ఉండగా, పిచ్చికోటి కదిలించి కంటివంక చూస్తూ, పాపం ఈ పిల్ల కూడా పోయిందేమో, ఈ రంగమ్మ తల్లి దురదృష్టవంతురాలు, ఈ సంవత్సరంలో 4 బిడ్డలను పాతరపెట్టినది. ఈ మాట అనగానే చివాలున లేచి అమ్మ ముఖం వంక చూస్తూ ఉన్నది అమ్మమ్మ. అమ్మ ప్రాణము లేని కళలు కాక తను పడుతున్న బాధ అంతా అమ్మ ముఖంలో చూచింది అమ్మమ్మ. అమ్మను చేతికి తీసుకుని, నా మనస్సులో ఉన్న బాధ అంతా బిడ్డ ముఖంలో చూస్తున్నానా, లేక నా మనస్సులో ఉన్న దానిని బట్టి కనపడుతున్నదా, ఈ పట్టి నాకు దక్కేదేనా అని వేదనతో లోగడపడ్డ బాధను మరచి యదా గుండెవడి ఆ మూర్తినే చూస్తూ మూర్తీభవించిన మాతృప్రేమతో అమ్మమ్మ హృదయంలో ఏవో సముద్రపు అలలు మోతగా వినపడుతూ శరీరము కొయ్యబారి అమ్మను చేతిలో పెట్టుకుని కూర్చుంటుంది. ఇది మంత్రసాని చూచి పెద్దగా కేకవేసి, నాయనా, పిల్లలే కాక నీ భార్యకు నీకు రుణం తీరింది, పాపం ధర్మరాజువి అని ఆదుర్దాతో అమ్మమ్మకు మంత్రసాని చికిత్స జరిపే. అమ్మ వంక చూచి, ఏమమ్మా, మా అమ్మ ప్రాణాలు తీయటానికి పుట్టా అని చేతులలోకి తీసుకోపోగా అమ్మ నవ్వు ముఖంతో ఏడుపు సాగించింది. అమ్మమ్మకు ప్రాణాలొచ్చినాయి. ఇంతలో తాతగారు ఇంతకు నక్షత్రం ఏమిటో చూద్దామని పంచాంగం దగ్గరకు పరిగెత్తి పంచాంగం పట్టుకుని తెరవగానే అదే పేజీలో ఆశ్లేష నక్షత్రం 4వ పాదం, వర్జ్యం, చైత్రశుద్ధ ఏకాదశి, బుధవారం, వృశ్చిక లగ్నం కనిపించగానే తాతగారు తల ఊపి, కానియ్యి, వాళ్ళ తాతగారికి జాబు వ్రాద్దాం, నాకు శాంతి ఉన్నట్లు కనపడుతున్నది, పెద్దవాడు అయిన అభిప్రాయం తీసుకుందాం అని తనలో తాను మాట్లాడుకుంటూ అటూ ఇటూ పచారు చేస్తూ ఉండగా ఇంతలో అమ్మ ఏడుపు తాతగారికి వినపడుతుంది. పర్వాలేదు, ధ్వని బాగానే ఉన్నది, వీళ్ళు చెప్పినంత భయం ఏమీ ఉన్నట్లు లేదని అనుకుంటూ గడియారం వంక చూడగానే గడియారం ఆగిపోయి ఉంటుంది 4:30లకు. అయినా ఇదేమిటి, పుట్టేటప్పటికి ఉన్న గంట ఇదేనా, నా బ్రతుకు చక్రం కూడా ఇంతేనా అని తాతగారు అనుకుంటారు. అమ్మ భూమి మీద పడిన వెంటనే మంత్రసాని బొడ్డు కోయుటకు చాకు పట్టుకోగానే దారం లేదని గుర్తువచ్చి మంత్రసానికి ఎలాగో దారం తెచ్చి ఇస్తారు. ఆ దారము చేతబూని బొడ్డుకు ఎన్ని చుట్లు చుట్టినా మామూలు దారం మిగిలి ఉంటుంది. ఇంత పెద్ద దారమా అని విసుక్కుని మంత్రసాని బొడ్డు కోయుటకు చాకు పట్టుకుంటుంది. చాకు అతి పొడవుగా మెరుస్తూ త్రిశూలం మాదిరిగా కనపడుతూ చేతికి మరకుండా ఉంటుంది. బొడ్డు వంక చూడగానే బొడ్డులోని బుడుపు శంఖము వలె కనిపిస్తుంది. ఏ పని తోచక కొయ్యలేక తడబడి ఇది ఏదో జబ్బో గాలి చేష్టో అనుకుంటుంది. కానీ ఒక గంట తరచి చూడగానే బొడ్డు కమలముగా అతి కోమలముగా అందులో ఎవరో ఒక అమ్మ అలంకారముతో నిలబడినట్లు కనబడుతుంది. అట్లా 15 నిమిషములు విభ్రమతో చూచి, ఈ పిల్ల పుటకే గాలిలో పుట్టింది, ఈ పిల్లకు ఎన్నాళ్లకు నయమవుతుందో ఏమో అని అనుకొని చుండగానే కమలములో ఉన్న రేకులు ఊగుతూ ఉంటాయి. కమలములో ఉన్న బొమ్మ గిరాగిరా తిరుగుతూ ఉంటుంది. కళ్ళు తిరుగుతున్నవేమోనని మంత్రసాని కళ్ళు మూసుకుని కూర్చుంటుంది. కొంతసేపటికి కళ్ళు తెరవగా కొద్ది దారము మామూలు చాకు కనిపించుతాయి. పక్కవారు బొడ్డు కోయిట ఇంత ఆలస్యమేమని అడుగగా నా కళ్ళు తిరిగినవని చెప్పి పని పూర్తి చేస్తుంది. కానీ ఆమె మనస్సు మాత్రం అదృశ్యం అయిన ఆ దృశ్యం మీద లగ్నం అయినది. ఇంతలో మంత్రసాని, అయ్యా దండవండి, ఈ పూటకు అదృష్టవంతుడివే తాతగారు. అదే నేను అనుకుంటున్నా, మరో పూటను గురించే, నా బ్రతికే సమస్య అయి కూర్చున్నది అని కంటి నీరు 2 బొట్లు తాతగారి పాదాల మీద పడ్డవి. ఆ నీరు పడేటప్పుడు మనస్సులో ఈసారి పిల్లలదే కాక పెద్ద ప్రాణాన్ని గురించే ఆలోచనగా ఉంది అని నీటి బొట్ల వంక తలవంచి చూడగానే పురిటింట్లో ఉన్న బిడ్డ ఆ నీటి బొడ్డులో కనబడుతుంది. ఆశ్చర్యపడి కళ్ళు పెద్దవి చేచి తరచి చూచును.
ఇది అసాధారణం. ఇది అంతా నా మనోభ్రమ. నిశ్చేష్టుడై చాలా వరకు తోచనివాడై అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి చూస్తూ నుంచుంటారు. అమ్మమ్మ నిద్రపోతున్నట్లు కళ్ళు మూసుకుని పడుకొనెను. కానీ ఆమె మనస్సులో ఏదో ఒక బరువైనది, తనకు మించినది పక్కలోనున్నట్లు తోచి తాతగారు వస్తే బాగుండును, ఈ సంగతి వారికి చెప్పుకుందామని కళ్ళు తెరవగానే తాతగారు ఎదుటనే ఉందురు. ఒకరిని చూచి ఒకరికి ఉభయుల కండ్ల వెంట ఒకేసారి బాష్పములు కారును. అట్లు 5 నిమిషములు కాలము జరిగెను. అమ్మమ్మ తాతగారిని పిల్లను చూడమన్నట్లుగా తల ఊపును. తాతగారు చూచాను అన్నట్లుగా తల ఊపును. అదే సమయంలో అమ్మ కదలి ఒకసారి తాతగారి వైపు ఒకసారి అమ్మమ్మ వైపు తల తిప్పి చూచును. అది చూచి అమ్మను డొక్కలోకి లాగుకొని ఇది ఏమాత్రపు బాకీయో అని మనసులో ఈ బిడ్డనైనా ఎవరన్నా పెంచుకుంటే బాగుండును అని అనుకుని తాతగారి వైపు చూచి నక్షత్రం చూశారా, మా నాన్నగారికి జాబు వ్రాసారా అని అమ్మమ్మ అనును. జాబు వ్రాసినా మన జాతకాలు మారుస్తారా అని నిట్టూర్పు విడిచి తాతగారు అన్నారు. అన్ని కాన్పులకు ఈసారికి తేడా కనపడుతున్నది. ఇంతలో మంత్రసాని వచ్చి రంగమ్మ తల్లి, ఇంతకీ నోటిలో రొమ్ము పెట్టావా అని అడిగింది. అమ్మమ్మ, నా పాలు పాపాలు నాగం అంటుంది. నాగం, ఇప్పుడు ఇయ్యమ్మ, తరువాత నే పెంచుతాను. అమ్మ ముఖం వంక చూచి పాలివ్వ ప్రయత్నించగా తాతగారు, జాగ్రత్త, అతి సున్నితంగా ఉంది పిల్ల, పోనీలే, శరీరానికి ఉన్న సున్నితత్వం ఆయుర్దాయానికి లేకుండా ఉంటే. అమ్మ మెలికపడ్డ కాళ్లను కొంచెం పైకి ఎత్తగానే గజం పొడుగు ఉన్న కాళ్లలాగా కనిపించగా అమ్మమ్మకు బతకని బిడ్డ బారెడు అని అమ్మ చేతులు తీసుకొని తన చేతిలో పెట్టుకుని చేతులు వంక చూడగానే అమ్మ చేతివేళ్లు తళుక్కున సూర్యకిరణాలలాగా కనిపించును. వెంటనే అమ్మమ్మకు తనకు తెలియకుండానే ఏడుపు నవ్వు పెద్దగా వచ్చెను. వెంటనే ఇల్లంతా కాంతులతోనూ అమ్మ మురికిగా కనపడును. అమ్మమ్మ, నాగం, బిడ్డకింక నీళ్లు పొయ్యలేదేం? నాగం, నీకు చీర కట్టకపోతే బిడ్డకు నీళ్ళేమిటి? అమ్మమ్మ, ఇంతకు అమ్మ పుట్టి 5 గంటలైనదా అని. ఇది ఏమిటి అమ్మ అంటున్నాను, అమ్మాయి పుట్టి. నాగం, కాకేమమ్మ, 5 గంటలు దాటి 6వ గంట అవుతున్నది అని అమ్మమ్మను లేవదీసి కూర్చోబెట్టి చీర కడుతూ అమ్మ వంక చూస్తుంది. అమ్మ నాగం వంక చూచును. నాగం వెంటనే, నీ బిడ్డ కళ్ళు తెరిచింది, ఎండ తీక్షణంగా ఉంది, నాకేదో తెలియని ఆనందంగా ఉంది, ఇందాక ఒకటి జరిగింది, అప్పటినుంచి నాకు భలే సంతోషంగా ఉంది అంటూ చీర కట్టి పడుకోబెట్టి అమ్మను చేతులలో పెట్టుకుని దొడ్లోకి పోయి మా అమ్మకు నీళ్లు పోస్తారా అంటూ వంటి ఇంటి వైపుకు వెళ్ళగా అమ్మ మేనత్త బామ్మగారు, పురిటి బిడ్డను వంటింటి వైపుకు తీసుకొచ్చావు, ఇదంతా మైల పడిపోదా అంటూ పెద్దగా అరుస్తూ నీళ్లు నేను తోడిస్తా పద అని ఆవుపించి తనం చల్లి నీళ్లు నూనె తోడిస్తా పద అని ఆవు పంచితనం చల్లి అమ్మకు స్నానం చేయించి అమ్మను బామ్మ చేతుల్లోకి తీసుకుంటుంది. బామ్మ అమ్మ వంక చూచి, అమ్మా, 3వ తరం ఆడపిల్లవు పుట్టావా? ఒళ్ళు తుడవాలంటే భయంగా ఉంది, చేతులు కాళ్ళు ఎక్కడ ఊడి వస్తాయో. అన్నయ్య అని తాతగారి వంక చూచి, తెల్లగా ఏకులా ఉందిరా అన్నది. తాతగారు, వాళ్ళు దృఢంగా ఉండి ఏం ఒరిగించారు, అంతా రుణ సంబంధమేగా అని అనగానే బామ్మ చేతిలో ఉన్న అమ్మ ప్రశాంతంగా నిద్రపోతూ బ్రతకటం రుణమేగా అని అమ్మ అన్నట్టు తాతగారికి తోస్తుంది. కానీ అమ్మ అన్నది కాదు, నా మనోభావము అని అనుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలు అవుతుంది. బామ్మ అమ్మను తీసుకుని వచ్చి అమ్మమ్మ పక్కలో పడుకోబెట్టగా ఇంతలో ఇరుగు పొరుగు వారు వచ్చి, ఏమమ్మా, కోడలు పుట్టినదా అని అంటారు. బామ్మ, ఎందుకులే అమ్మా, ఇదివరకు అనుకున్నది అయిందా? ఇది అవటానికి మా పిల్ల ఈడు కూడా కాదు. కృష్ణశర్మ గారి భార్య వెంకట సుబ్బమ్మ గారు బామ్మగారికి ఆడబిడ్డ. వెంకట సుబ్బమ్మ, తప్పకుండా ఈ పిల్ల నీ కోడలే అవుతుంది. 10 సంవత్సరముల తేడా, ఎంత తేడా, వ్రాసిపెట్టి ఉంటే తప్పక అవుతుంది. బామ్మ, ప్రతిదీ అంతేగా, బ్రహ్మాండపు వారింటికి నేనొచ్చే చాలులే. వెంకట సుబ్బమ్మ, ఉన్నన్నాళ్ళు ఉండి తీరా గరుడగుడ్డ కట్టేనాడు పురుడు వచ్చింది. ఇద్దరం పీటల మీద కూర్చునేవాళ్ళం. ఈ సంవత్సరమే దేవాలయం ధర్మకర్త కావటం, ప్రతిష్ఠ కావటం, రాజరాజేశ్వరి యంత్రం వేయటం, మౌనస్వామి మీ ఇద్దరూ పీటల మీద కూర్చోమని చెప్పారు అని బాధపడుతుంది. బామ్మ, ఇవాళ కొత్త ఏమున్నది, మన్నవ వారికి ఎప్పుడూ పురుళ్ళు సూతకాలేగా అంటూ బిడ్డకు పాలు ఇంతవరకు ఇవ్వలేదు అని బామ్మ పాలిస్తుంది. నా విపత్యపు పాలే, జబ్బు చేయవు కదా.
అమ్మమ్మ: నీ పాలకేమమ్మా, సత్యమైన పాలు నిత్యము నీ పాలే ఇయ్యమ్మా. అమ్మ: నా పిల్లవాడి పాలు తరిగిపోతాయిగా. అమ్మమ్మ: నీ పిల్లవాడికి నేనిస్తాను, నా పిల్లకు నీవివ్వు. బామ్మ: నా పాలు నీ పిల్ల భరించగలదు, కానీ నీ పాలు నా పిల్లవాడు భరించలేడు అనగా నీ పాలు ఆతపు పాలు అని అమ్మకు పాలిస్తూ ఉండగా తన పిల్ల ఈ పిల్లేనని తోస్తుంది. అమ్మ తల ఊపుతుంది. బలహీనం మీద మెడలు ఊపుతున్నదని బామ్మ అనుకుంటుంది. బామ్మ అమ్మను అమ్మమ్మ పక్కలో పరుండబెట్టి ఇంతకు ఆముదం కుడిపారు అంటుంది. ఆముదం పోయలేదు, కడుపులో మురికి పోలేదు, తల ఊపుతూ ఉంది. 1 గంట నుండి కడుపు వచ్చులే అని పరుండబెట్టి పొట్ట తడిమి చెక్కిళ్ళు పట్టుకుని పడుకో తల్లి పడుకో అంటూ వదినగారు పిల్లవైపు తిరిగి పడుకో. అమ్మమ్మ: పిల్లల వైపునే తిరిగిన వాళ్ళంతా పోయారు, పిల్ల నా వైపు తిరిగితే బతుకుతుందేమో. బామ్మ: నీ వీపు పిల్లలకు కనపడకూడదమ్మా, అసలే వెన్నమ్మ కథ తెలుసు కదా అని పిచ్చికోటిని కాపలా ఉండమ్మా అని చెప్పి బామ్మ వెళ్ళిపోతుంది. నామకరణం. ఇదే మాదిరి ముఖంగా 3 రోజులు గడిచిపోతాయి. 4వ రోజు పుట్టిన వేళకు అమ్మ కాళ్ళు చేతులు బంధించి కొయ్యబారిపోయి నల్లకప్పు వేసి నిద్రలో ఉంటుంది. ప్రాణం పోదు, మామూలు స్థితి లేదు, జబ్బు లేదు, అర్థం కాదు, వ్యర్థంగా లేదు. అట్లా 4 రోజులు గడిచెను. ఇంట్లో తల్లి తండ్రి శరీరాలు మాత్రం శుష్కించినాయి. అమ్మను చూడడానికి వచ్చేవారికి విధి విరామము లేదు. ఏ రాముడు అడ్డు రాలేదు. నా రాతకు రాముడేం చేస్తాడు అని అమ్మమ్మ దృఢమైనటువంటి దుఃఖములో నుంచి ఏమీ పర్వాలేదు అని నిశ్చలత. 10వ రోజు ఉదయం 10:11 దుఃఖానికి చరమదశ సంతోషం అన్నట్లుగా ఏర్పడి తాతగారిని పిలిచి రేపు పురిటి చమురు పోయిస్తారా అని అడుగగా తాతగారు: ఇంతకు పిల్ల ప్రాణం ఉందా? అమ్మమ్మ: మన అమ్మకు ఏ ఆపద లేదులే అని తోస్తున్నది. నేను ఏడుస్తూ ఉంటే నాలోంచి ఏవో ధ్వనులు వినపడుతున్నాయి, పర్వాలేదని. తాతగారు: సరే నీ ధైర్యం, ఇంతకంటే నాకు కావాల్సిందేమున్నది అని పైకి అన్నారే కానీ అసలు ఏం జరుగుతుందోనని లోపల అధైర్యమే. పైకి సరే రేపు కులాసాగా ఉంటే శాంతి చేసుకుందామా అని సలహా అడుగుతారు తాతగారు. అమ్మమ్మ: శాంతి వద్దు, ఏమీ వద్దు, శాంతి తాత్కాలిక మనశ్శాంతి కోసమేగా, అసలు శాంతి కలుగుదుగా. తాతగారు: సరే ఎట్లా అయితే అట్లా అవుతుంది, నక్షత్రం తిరిగేలోగా చేసుకుందాంలే. అమ్మకు పురిటి స్నానం చేయించేందుకు గ్రామంలో ఉన్న 500 ఇళ్లకు చెప్పి వస్తే అనుకోకుండా 108 మంది 108 బిందెల నీళ్లు తెచ్చారు. 108 బిందెలలో నుంచి 108 చెంబుల నీళ్లు తీసి అమ్మకు స్నానం చేయించారు. అమ్మకు స్నానం చేయించి జల్లెడలో పరుండబెట్టి పిల్లలను కాపలా పెట్టి ఎవరి పనుల మీద వారు వెళుతారు. పిల్లలు ఆడుకొని వెళ్ళిపోతారు. 1 పావుగంట అమ్మ దగ్గర ఎవరూ ఉండరు. ఒక పెద్ద నల్ల కుక్క అమ్మ తల వద్ద కూర్చుని అమ్మ చేయి కాలు కదిలినప్పుడు కొరుకుదామనుకుని సాహసించలేక పాదములు కదిలించగానే పాదముల చెంతకు వచ్చి అమ్మ పాదములపై తన ముట్టిని పెట్టి పరుండును. అట్లే 10 నిమిషములు హాయిగా నిద్రపోను. ఇంతలో అందరూ వచ్చి పెద్దగా అరిచి కుక్కను ఎంత లేవగొట్టినా లేవదు. అమ్మ కాలు కదిలించగానే కుక్క లేచి జల్లెడ చుట్టూ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోతుంది. అందరూ ఈన కాచి నక్కల పాలన్నట్లు ఎంతో అన్యాయమైపోయేవి అని అనుకుందురు. కుక్క 10 నిమిషాలలో తిరిగి అమ్మ మంచం వద్దకు వచ్చి అమ్మ కక్కిన పాలు నాకి మంచానికి 5 జానల దూరంలో పడుకుని కనులు తెరచి అమ్మ వంక చూస్తూ ప్రాణాలు వదులును. దాని ముఖంలో తేజస్సు తగ్గలేదు. దానికి అంతకుముందు ఏ జబ్బు లేదు, పోయే జబ్బే. జ్ఞానం కలగడానికి మనుష్య జన్మే కాదు, కుక్క దగ్గర నుంచి పిపీలికాది మనుష్య పర్యంతం సంస్కరింపబడ్డప్పుడు ఒకే అర్హత ఉన్నదని ఇది ప్రత్యక్ష ప్రమాణం. అమ్మకు 26 రోజులు సుఖముగా గడిచిపోవును. 27వ రోజు గుండపు శాంతి జరుగును. అన్ని దానములతో 11:50 నవగ్రహ జపాలతో శాంతి పూర్తయి నామకరణం నక్షత్రాన్ని బట్టి ఆశ్లేష గనుక అమ్మ కరువు గనుక పేరు పెడితే ఆ కరుపు తీరుతుందని అందరూ ఆలోచించి అనసూయ అను నామము తాతగారు బియ్యమునకు బదులు అనుకోకుండా కుంకుమ పళ్ళెంలో వ్రాయుదురు. అందరూ ఒకేసారి అమ్మ పేరు అనుకోకుండా మన అమ్మ పేరు అనసూయ అని పెద్దగా అంటారు. అనటం తాతగారు వ్రాయటం ఒకేసారి జరుగును. అమ్మ పేరు ఎల్లప్పుడూ ఇలాగే ప్రతిధ్వనిస్తే బాగుండునని తాత అమ్మమ్మగారులు ఎవరెవరికి అనుకుంటారు. అంతలో హారతి ఇవ్వమని పులిపాక చల్లమ్మగారు అంటారు. అనగా బామ్మగారు, అమ్మమ్మ, అమ్మగారు.
అమ్మ పెద్ద మేనత్త చంద్రమౌళి పున్నమ్మ గారు ముగ్గురు హారతి ఇస్తారు. ఆ సమయంలో 13 సవర్ల బంగారం అమ్మకు వచ్చును. హారతి ఇచ్చిన తరువాత అందరూ లేచి ఆశీర్వచన అక్షతలు అమ్మకు వేయుదురు. అందులో నాన్నగారు కూడా ఉందురు. అప్పుడు నాన్నగారి నాగేశ్వరరావు వయస్సు 10 సంవత్సరాలు. పీటల మీద నుంచి లేచేటప్పుడు అమ్మకు బామ్మగారు ఎర్రనీళ్ళు, కొబ్బరికాయ దృష్టి తీసివేస్తారు. కొబ్బరికాయ కొట్టగానే అందులో ముక్క మొలచి పైకి పచ్చగా కనిపించును. అది చూచి ఏమి కీడోనని భయపడుదురు. భయపడి వెనక్కు తిరిగి చూడగానే ఒక పెద్ద మిడత హోమగుండంలో నుంచి లేచి అమ్మ మీద వాలి తిరిగి అగ్నిగుండంలో పడగానే పెద్ద మెరుపు మెరిసెను. అక్కడ మెరిసినా చుట్టూ ఉన్నవారి కళ్ళలో దుమ్ము కొట్టినట్లు అవుతుంది. 28 రోజులు సుఖంగా గడుస్తుంది. ఇంకా అనేక చిత్రములు జరుగును. 29వ రోజున సాయంత్రం 6 గంటలప్పుడు గ్రామ ముత్తైదువులను కలుపుకొని భజంత్రీలతో కామేశ్వరమ్మ బావి దగ్గరకు చేరి నూతిలో చేదవేసి అమ్మమ్మ చేయవలసిన వేడుకలన్నీ చేసి బిందెతో నీళ్లు చంకబెట్టుకుని మేలిముసుగు వేసుకుని ఊరేగింపుతో తిరిగి వచ్చును. ఇంటి సామీప్యమునకు రాగానే తొట్టెలోనున్న అమ్మమ్మను పిలిచినట్లుగా పెద్దగా కేక అమ్మమ్మకు వినపడును. అమ్మమ్మ వెంటనే తొట్టి వద్దకు వచ్చి చూడగా అమ్మ నిద్రపోవచుండును. ముత్తైదువులు ఎవరిండ్లకు వారు వెళ్ళిన తర్వాత అమ్మమ్మ మరల తొట్టి దగ్గరకు వచ్చి అమ్మను చూడగా అమ్మ పక్కను డొక్కన ఆనుకుని తేలు పడుకుని ఉండును. అమ్మ చేయి తల్లి బిడ్డ మీద వేసినట్టుగా తేలు పొట్ట మీద వేసి ఉండును. అమ్మ అంటే తన కడుపున పుట్టిన వారికే కాదు, సర్వానికి అమ్మే. అమ్మ అంటే అడ్డులేనిది, అంతులేనిది అనేదానికి ఇది ఆధారం. అమ్మమ్మ. అమ్మో, పిల్ల పక్కలో తేలు, ఎవరర్రా అక్కడ, తొందరగా రారేం? తాతగారిని ఉద్దేశించి, ఉన్నారా మీరక్కడ, ఇంకా ఏ పిల్ల అంటూ పిల్లను తేలును గుడ్డలు కలిపి తీసుకుని భుజాన వేసుకుంటుంది. అమ్మమ్మ చేతులు వణికి అమ్మ కింద పడుతుంది. తేలు గుడ్డలు చేతిలో ఉంటాయి. అమ్మ మీద స్పృహ తప్పి పడును. తేలు గుడ్డను కరుచుకొని ఉండును. ఇంతలో అమ్మలక్కలందరూ చుట్టూ తిరిగి ఇంట్లో ప్రవేశించి, అయ్యో, పిల్ల తల్లి ఇద్దరూ పోయారు అని పెద్దగా కేకలు పెడుదురు. భజంత్రీలు లోపలకు ప్రవేశించి, మంగలి వెంకాయ ఎవరని నిర్ణయించేదిరా అనే కృతి పాడుతూ అమ్మమ్మ చెవుల వద్ద వాయిస్తారు. అమ్మమ్మ సజీవముగానే ఉన్నదని భావము. సజీవముగానే ఉన్నది. అమ్మమ్మ చివాలను లేచి కూర్చుని బిడ్డను తీసి చేతిలో పట్టుకుని పొత్తిగుడ్డలలో తేలును వెతుకుతూ చేస్తున్న వేడుకను మరచి తాతగారి కోసం బజారుకు పరిగెత్తుతుంది. అమ్మతో ఆ గుడ్డలతో దేహస్మృతి తప్పి తాతగారు మన్నవకు సమీపమున ఉన్న దొప్పలపూడి అను గ్రామం వెళతారు. మన్నవ గ్రామం మునసబు గారు పేరు పులిపాక నారాయణ గారు ఇంకా ఇతర పెద్దలు వచ్చి పిల్ల పోయింది కామన్ను, పాపం కరణం గారి భార్యకు మతిపోయిందని కొందరు, అమ్మకు చిన్న బిడ్డ నొప్పి వచ్చిందని కొందరు, ఒకరికి తెలియకుండానే నానా రకములు చికిత్సలు చేయుదురు. ఇంతలో షేక్ నల్ల ఖాసీం సాహెబ్ వచ్చి అందరినీ అవతలకు పెట్టి, అయ్యా మునసబు గారు అని వారి చేతిలో ఉన్న అమ్మను తీసుకొని ఇంటికి తీసుకువచ్చును. మిగతా వారు అమ్మమ్మను చేయి పుచ్చుకుని ఇంటికి తీసుకువత్తురు. అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టి, పాలియమ్మ అంటాడు నల్ల ఖాసీం సాహెబ్. గుడ్డలలో తేలు గుడ్డలలోనే ఉండును. తేలు మాట మరచిపోయి జరిగినదంతా మరచి ఆ గుడ్డనే చేతికి తీసుకొని అమ్మను ఆ గుడ్డతోనే ఒడిలో ఉంచుకుని అమ్మకు పాలిచ్చి చుండును. తేలు మెల్లగా పాకి అమ్మ పాదాల మీదకెక్కును. కొండి అడుగు పాదాలకు కరుచుకొని పడుకొనును. అమ్మకు పాలు ఇస్తూ చూడలేదు. పాలిచ్చి తొట్టెలో పరుండబెట్టి గుడ్డ కప్పపోగా తెల్లని పాదము మీద నల్లని తేలు మెరుస్తూ కనిపించును. ఏదో పంపకము ఎవరో చేతబడి చేశారు అని అమ్మమ్మ అంటూ బయటకు పరిగెత్తును. ఇంతలో తాతమ్మ మరిడమ్మ గారు యాజలి నుంచి వచ్చి సరాసరి తొట్టి దగ్గరకు పరిగెత్తి అమ్మ కాలు వంక చూచి చచ్చి ఉన్న తేలును తీసివేస్తూ, ఇందుకేనా ఈ గందరగోళమంతా? బిడ్డ కళ్ళు తెరుచుకు చూస్తూ ఉంటే అట్లా అరుస్తారేం? అమ్మ అదెందుకొచ్చిందో పుట్టిన 11వ నాడే పెద్ద తాతమ్మను పంపింది అని అంటూ ఉండగా గొల్లనాగాము వచ్చి, పుట్టినప్పటి నుంచి అన్ని చావులుగానే ఉన్నాయి, ఆ చావులు కూడా విచిత్రపు చావులు అని రంగమ్మ తల్లి ఏడా అంటూ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి, నీ పిల్ల బతికున్నది రా అని రెక్క పట్టుకుని ఇంట్లోకి తీసుకొస్తుంది. మరిడమ్మ గారిని చూచి అమ్మమ్మ పెద్దగా ఏడుస్తుంది. మరిడమ్మ గారు, ఏం పర్వాలేదమ్మా, నీ పిల్లకు ఏం పర్వాలేదు అని అనబోయి, నీ పిల్ల వంశపావని, లేకపోతే ఇన్ని చావులు రావు అంటూ అమ్మమ్మను దగ్గరకు తీసుకొనును. అమ్మను గర్భం ధరించినది లగాయితూ పుట్టిన 29వ రోజు వరకు అనగా నాటి వరకు కుటుంబంలో బంధువులతో సహా 11 మరణింతురు.
జంతువులు కాక. ఆ రాత్రి 7:50 తాతగారు తిరిగి ఇంటికి వత్తురు. విషయములన్నీ ముందే తెలియను. ఆదుర్దాగా వచ్చినప్పటికీ ఇంటిలో ప్రశాంతతను చూచి తన శాంతి పొందును. తాతగారి భోజన సమయమున రోజు ఒక పిల్లికి భోజనం పెట్టుదురు. ఆ రోజు ఆ పిల్లి అన్నానికి రాదు. రాని విషయం మరచి తాతగారు భోజనం చేస్తారు. అమ్మమ్మ వచ్చి ఇదేమి కారణమో రోజూ వచ్చే పిల్లి రాలేదే అని భయంతో అనును. తాతగారు రుణం తీరితే అన్నీ అంతేలే అంటూ అమ్మ తొట్టి దగ్గరకు వస్తారు. సర్పాకృతిగా తోక పైకెత్తి గిలకపైన వాల్చి అమ్మ ముఖం వంక చూస్తూ తొట్టిలో పడుకొని ఉంటుంది పిల్లి. పిల్లి అట్లు ఉండుట ఎవరూ చూడలేదు. సుమారు ఒక అరగంట అవుతుంది పిల్లి పడుకుని. ఈలోగా అమ్మమ్మ వచ్చి కూడా గుర్తించలేదు. తాతగారు అది చూచి విభ్రాంతుడై అమ్మ పక్కలో పామర్రా అంటూ లైట్లు తీసుకొద్దామనుకుంటూ పాము కరిచి ఉన్న అమ్మ దీపము చూడకూడదనే సందేహముతో దీపము తీసుకురాలేక సందేహము నివారణ చేసుకోలేక తరచి తరచి చూడగా పాముగానే పడగగానే ఆడినట్లే కనిపించి మళ్ళా కట్ల పురుగుగా తోచును. వెంటనే కొంచెం ధైర్యం వచ్చి తొట్టిలో చేయి పెడుతూ ఉండగా మెరుపు మెరియును. ఆ వెలుగులో అమ్మ పిల్లి వివరముగా కనిపించుదురు. తాతగారు ఇవి చూచి ప్రశాంతముగా అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి భోంచేస్తున్న అమ్మమ్మ రంగమ్మగారితో ఆదుర్దా లేదులే, తొందరగా భోంచేసిరా, పిల్ల ఏడుస్తుందేమో. ఆ మాట అమ్మమ్మ శాంతం వినకుండానే చేతిలో ముద్ద తెలియకుండానే కింద పడిపోతుంది. తాతగారిని తదేక దృష్టితో చూస్తూ ఉంటుంది. భోజనం చేస్తున్న మరిడమ్మ గారు ఎందుకురా నాయనా కేక వేశావంటూ చేయి కడుక్కొని అమ్మమ్మ దగ్గరకు వచ్చి కాసిన నీళ్లు ముఖం మీద కొట్టి కళ్ళు మూసి త్వరగా తాతగారి దగ్గరకు వెళ్ళి ఏమిటి ఈ సంగతి అని అడుగును. తాతగారు జరిగినదంతా ఆమెతో చెబుతూ తొట్టి దగ్గరకు తీసుకొస్తారు. తాతగారు అంటే శ్రీ మన్నవ సీతాపతి శర్మ గారు, అమ్మకు నాన్నగారు పిల్లిని చేతితో కొట్టుదురు. పిల్లి లేచి తొట్టి దిగి అరుస్తూ తొట్టి చుట్టూ ప్రదక్షిణము చేసి తోక తాతగారికి ఆంచి అట్లా అరగంట అరిచి మచ్చు మీదకి ఎగిరి కళ్ళు ముఖము అమ్మవైపు పెట్టి ఒకే అరుపు ఆపకుండా పావుగంట అరిచి తొట్టిలోకి దూకి అమ్మ పాదముల మీద తన ముక్కు నాంచి ఒకేసారి శ్వాస పైకి లాగి మరొకసారి వదిలి రెండవసారి పెద్ద ధ్వనితో శ్వాసను లాగుతూ అమ్మ పాదముల మీదనే ప్రాణము వదులును. చూచుతున్న తాతయ్య మరిడమ్మగారులు విభ్రాంతులవుతారు. తాతగారు మరిడమ్మగారితో మన కొంపకు ఏదో ఆవరించినట్టే ఉన్నది. దీన్ని బట్టి చూస్తే వాళ్ళ అమ్మ గండం కూడా ఖాయమేనని తోస్తున్నది. నక్షత్ర బలము దెబ్బతీసేటట్టుగా ఉన్నది. అందులో వర్జ్యము అన్నీ విసర్జించుకున్నట్లుగా అందరినీ విసర్జించేటట్టుగా ఉన్నది. కానీ ఏదైతే అదే అవుతుంది అని అంటూ పంచలో మంచం మీద పడుకుంటారు. ఇంతలో ఇంటికి ఎదురుగా ఉన్న మంత్రి ప్రగడ రాజమ్మ గారు వచ్చి ఏం సీతాపతి అప్పుడే పడుకున్నావని తాతగారిని అడుగును. ఇక ఇదే పడకేమో అంటారు తాతగారు. ఆమె సరాసరి వంట ఇంట్లో విస్తరి ముందర గోడ కానుకుని కూర్చున్న అమ్మమ్మ దగ్గరకు వెళ్ళి జరిగిపోయిన దానికి బాధ ఎందుకు, ఇంతవరకు బాగున్నాం కదా అని చెమటలు కారిపోతున్న అమ్మమ్మ గారి చేయి పట్టుకుని ఒక చేతితో మంచినీళ్ల చెంబు చేతబట్టుకుని అమ్మమ్మను కదిలిస్తుంది. ఇవన్నీ వినపడవు. అమ్మమ్మకు అమ్మ మాత్రమే కనిపించుచుండును. ఏమిటి మరిడమ్మక్కయ్య ఇదంతా అని రాజమ్మగారు తాతమ్మగారిని అడుగగా ఇప్పుడు జరిగినదంతా తాతమ్మగారు, సాయంత్రం జరిగినదంతా రాజమ్మగారు ఒకరితో ఒకరు చెప్పుకుని అమ్మమ్మ వంక ఉభయులు చూస్తూ ఆమె ముఖ చిహ్నములు గమనిస్తూ మూర్ఛ, నిద్ర, అపస్మారకమా అని దీర్ఘముగా చూస్తూ ఉండగా అమ్మమ్మ ముఖములో తొట్టెలో ఉన్న అమ్మమ్మ ఒడిలో ఉండి పాలు తాగుతూ ఉన్నట్లు, అమ్మమ్మ తల పడిగాకృతితో అమ్మకు గొడుగు పట్టినట్లుగా తాతమ్మ గారికి కనపడును. ఇంకా అనేక రకములైన చిత్రములు జరుగును. అను శబ్దము తాతమ్మ గారికి వినబడును. రాజమ్మ గారికి మాత్రము ఇవి ఏమీ గోచరించవు. ఇంతలో అమ్మమ్మ కొంచెం కదిలి అమ్మా అమ్మా ఎందుకు పుట్టావమ్మా అంటూ ఇటు అటు కదులుతూ ఎక్కడున్నారు అని తాతగారిని కేకవేస్తూ ఇందాక ఏదో చెప్పవచ్చారు వినబడలేదు అంటూ కళ్ళు తెరుచును. రాత్రి 11:50 అమ్మమ్మ నెమ్మదిగా లేచి తాతగారి దగ్గరకు వెళ్ళి ఇందాక చెప్పినది ఏమిటి అని అడుగుతుంది. తాతగారికి నిద్ర పడుతూ పడుతూ పలుకరు. అమ్మమ్మ తాతగారికి నమస్కారం చేసి అమ్మ తొట్టి దగ్గరకు వస్తుంది. అమ్మ తొట్టిలో చచ్చిన పిల్లి అటులనే ఉంది. అమ్మమ్మ దీపముతో రావటము చేత పిల్లిని చూచి భయపడక అయ్యో ఇది ఏమిటి పిల్ల పక్కలో పిల్లి అని తట్టును పట్టుకొని పైకి లాగును. నిద్రపోతున్న పిల్లిలాగా తేలికగా చేతికి లేచును. తీసి కింద పడుకొని పెట్టి గాఢ నిద్రలో ఉంది అనుకొనును. అమ్మమ్మకు లోగడ ఉన్న ఆదుర్ద, అశాంతి తగ్గి తెలియకుండా కూర్చున్న కాలము సమాధి స్థితిలో ప్రశాంతత ఏర్పడను. అమ్మమ్మ ఆశ్చర్యముగా నాయనమ్మ ఈ విచిత్రం చూచావా, మన పిల్ల పక్కలో పడుకున్నది అనును.
మరిడమ్మ గారు అమ్మమ్మ కూర్చుని ఉన్నప్పుడు జరుగుతున్న చిత్ర విచిత్రాలన్నీ గమనిస్తూ అమ్మమ్మ లేచిన కాలాన్ని గుర్తిస్తుంది. ఇటు ఈ పిలుపు, అటు ఆ చిత్రములు రెండూ గమనిస్తున్నది. ఇది వింటున్నది, అది కంటున్నది. ఈ స్థితినే సహజ సమాధి అంటారు. రాజమ్మ గారు అక్కడే మామూలు నిద్రపోతూ ఉంటుంది. అమ్మమ్మ రాజమ్మ గారిని 12:30 అయ్యిందని లేపుతుంది. ఆమె ఉలికిపడి లేచి నిద్రమత్తున తక్కిన వివరములు అడగకుండా ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మను మంచము మీద పెట్టుకుని పడుకుంటుంది. మరిడమ్మ గారు లేచి ఇవన్నీ గమనించి మామూలు ధ్యానావస్థలో కూర్చుండును. ఆమెకు ఎప్పుడు రాత్రి అంతా అట్లా గడుపుటయే అలవాటు. తెల్లవారుజామున 4:30కు లేచి తాతమ్మ గారు పిల్లిని తీసి చెంబుతో నీళ్లు పట్టుకుని వెళ్ళి మురుగు కాలవ కట్టు కింద పారవేయను. అమ్మమ్మకు పిల్లి పోయినట్లు తెలియదు. తెల్లవారాక మరిడమ్మ గారు తాతగారితో, నేను పారేశాను, అమ్మాయికి చెప్పవద్దు అని చెప్తుంది. తెల్లవారి అమ్మమ్మ లేచి పిల్లి విషయం అడుగగా, ఏటో వెళ్ళిపోయింది, ఒకే చోట ఉంటుందా అని చెప్పుదురు ఉభయులు. అప్పగింత. 30వ రోజు తెల్లవారిన దగ్గర నుండి మరిడమ్మ గారు మేలుకొలుపులతో లేపుతూ జోలపాటలతో నిద్రపుచ్చుతూ గొల్లనాగమ్మ ఉగ్గుతో, గొల్లనాగమ్మ పాలతో 2 నెలలు గడిచి 3వ నెల ప్రవేశించగానే మరిడమ్మ గారు ఊరికి వెళుతూ, అమ్మాయికి 3వ నెల వచ్చినది, ముద్ద కుడుములు పౌర్ణమి నాడు ఇచ్చి వెళ్ళవచ్చును అని బియ్యము నీళ్లలో పోసి అమ్మ తొట్టి దగ్గరకు వచ్చి ముడుచుకున్న చేతులను చూచి, ముత్తైదువులకు ముద్దలు పెడతావా అమ్మా? ముడతపడిన శరీరాన్ని చూచి అందరి పిల్లల మాదిరిగా శరీరము 3వ నెల వచ్చినా మార్పు లేదు, కాంతి తగ్గలేదు, లేతదనం పుట్టినరోజు ఎట్లా ఉన్నదో అట్లాగే ఉన్నది అని అనుకుంటూ అమ్మను చేతిలోకి తీసుకుని పాటలు పాడుకుంటూ తెల్లవారుజామున 4:30 నుండి తెల్లవారి 6:30 వరకు అమ్మతో పాటలతో ఆటలతో కాలము గడుపును. ఇంతలో గొల్లనాగమ్మ వస్తుంది. నాగమ్మ చేతిలో అమ్మను పెట్టి, నేను రేపు ఊరుకు వెళ్తాను, ఈరోజు ముద్ద కుడుములు వేడుక చేసి నీ చేతిలో పెడతాను. నాగమ్మను సంబోధిస్తూ, పిల్ల పుట్టినట్టే లేదు వారి అమ్మకు నాయనకు, మనం పెంచవలసినదే, కొంతకాలం గడిస్తే ఏదైనా మార్పు వస్తుందేమో, అందాక నీవే కనిపెట్టి ఉండు. పాలిస్తూ నీళ్లు పోస్తూ రోజు ఒకసారి తీసుకొచ్చి చూపించి వెళుతూ ఉండమ్మా అని తాతమ్మ గారు చెప్పి ఇంట్లోకి వెళ్ళి నానబోసిన బియ్యం బుట్టకు వడవేసి పనిచేసే ఖాదీర్ బీని పిలిచి, బియ్యంలో పొట్టెయ్యమ్మా అని రోటెలో బియ్యం పోసి జల్లెడ కోసం లోపలికి వెళుతుంది. తాతమ్మ చెప్పిన మాట ఖాదీర్ బీకి వినపడక ఏదో పని చేసుకుంటూ ఉంటుంది. తాతమ్మకి ఇంట్లోకి దంపుడు పోటు వినపడుతుంది. ఖాదీర్ బీ కనపడదు, పోటు వినపడుతుంది. బియ్యం మెదిగి ఉంటాయి. తాతమ్మ గారు ఆశ్చర్యపడి, ఎవరైనా ఇటు వచ్చి వెళ్ళారా అని అక్కడ నిలబడి ఉన్న తాతగారిని చూసి అడుగుతుంది. తాతగారు, నేను చూడలేదు, ఇప్పుడే వచ్చానంటారు. మామూలుగా వచ్చిపోయే వారిని అడుగగా మేమెవరిని చూడలేదంటారు. రోటిలో తలపెట్టి తాతమ్మగారు ఆ శబ్దాన్ని గమనిస్తుంది. నెమ్మదిగా శబ్దము వినపడుతూనే ఉంటుంది. జల్లెడ పట్టనవసరము లేకుండా పిండి తయారై పోసిన బియ్యానికి మించిన పిండి వచ్చును. ఇదంతా చూచి తాతమ్మగారు తన శరీరంలో శక్తి లేదని, తను చెయ్యక తప్పదని తన ఇష్టదైవమైన గురువుగారు పాత గుంటూరు మల్లెల రత్తమ్మగారు తనకు సహాయపడ్డారని వారి ప్రార్థన చేస్తూ ఆనందపడుతూ అమ్మకు ఆ వేడుక చేయి పనులను ప్రారంభం చేస్తారు. తెల్లవారి ఉదయం 8 గంటలకు అమ్మమ్మ ముఖం కడుక్కొని చల్లచేసి ఆ వెన్న చేయి అమ్మ పాదాలకు రాస్తుంది. అమ్మను పక్కకు తిప్పి వెన్నుకు రాస్తూ, ఇకనైనా వెన్ను చలవ చేసుకో అమ్మా అంటూ ఆ చేయి అరికాలున రాచి తనకు తెలియకుండానే ఆ చేతులు తన కళ్ళ వద్దకు పోతాయి. అమ్మను నాగమ్మ దొడ్లోకి తీసుకొని వెళ్ళి స్నానం చేయించి తీసుకువస్తుంది. అమ్మకు బొట్టు పెట్టబోగా అమ్మ ముఖాన బొట్టు పెట్టే ఉండును. బొట్టు ఎర్రగా మెరుస్తూ ఉండును. నాయనమ్మ పెట్టినదేమోనని అమ్మమ్మ తాతమ్మ గారిని ఉద్దేశించి, నాయనమ్మ, పిల్ల ముఖాన బొట్టు నీవు పెట్టావా అని అడుగగా, నేనెరగనమ్మా, నా పిండి క్షోభలో నేనున్నానమ్మా, నాకు ఎవరయ్యింది తోచక ఆలోచిస్తున్నా, అది అట్లాగే జరిగిందా? వెనుకటికి సక్కుబాయికి కృష్ణ పరమాత్మ సహాయము జరిగినట్లుగా మనకు మల్లెల రత్తమ్మ గారి సహాయమేమో అని బెల్లం తరిగి పొయ్యి మీద పెట్టి కట్టెలు ఎంత విసిరినా మండదు. మండకపోవుటచే విసుగుతో పొయ్యిలో నీళ్లు పోసి వెళ్ళిపోతూ అన్నీ ఆ తల్లే చేసుకుంటుందని మూతబెట్టి దొడ్లోకి వెళ్ళి తులసి దళాలు కోసి పువ్వులు ముత్తైదువులకు పెట్టుకుని అక్షింతలు వేసుకుందాం, రాజరాజేశ్వరి పేరుతో అంటారు తాతమ్మగారు. ముత్తైదువుకు వచ్చిన ఆమె పేరు కాకుమాను లక్షాయమ్మగారు. అంధురాలు. పిల్లను చూద్దామంటే కళ్ళు లేవుగా అమ్మ,
చేతికన్నా ఇవ్వండి, పట్టుకు చూస్తా. ఇంతలో అమ్మమ్మ అమ్మను ఆమె చేతిలో పెట్టును. ఆమె చేతికి తీసుకుని పిల్లను ముద్దు పెట్టుకోబోగా మెరుపు మెరిసినట్లు అమ్మ రెండు కళ్ళు ఆమె కళ్ళలోకి కిరణములు గుచ్చుకుపోయినట్లుగా చేతిలో అమ్మగానే ఉండి వేరే ఒక 5 సంవత్సరాల పిల్లగా కనబడును. ఆమె అమ్మా మరిడమ్మా అని కేకవేసి, నీ సన్నిధికొచ్చిన వేళ ఎంత అదృష్టమమ్మా, ఏదో ఒక దివ్య దర్శనమైంది నీ శక్తి వల్ల. మరిడమ్మగారు, ఇవాళ పొద్దుటి నుండి అన్ని దివ్య దర్శనాలే. అమ్మ దయ వల్ల అంతా చిత్ర విచిత్రాలుగా జరుగుతోంది ఈ రోజల్లా. లక్షాయమ్మగారు, సిద్ధ సంకల్పురాలివి మరిడమ్మ. తాతమ్మగారు, పొయ్యి మీద ఉన్న భాండము మీద మూత తీసి చూడగా పాకము వచ్చియే ఉండును. పొయ్యి సన్నగా మండుచుండును. తల్లిదయ్య క్షణక్షణము పొంగి పొర్లుతూ ఉంది అని తాతమ్మగారు అతి ఆనందంతో చలిమిడి చేసి వంట చేసి నివేదనకు పదార్థములన్నీ గురువుగారి పటము దగ్గరకు తెచ్చిపెట్టి, పిల్లను కూడా తీసుకురండమ్మా ఇటు అంటుంది. అమ్మమ్మ అమ్మను చేతిలో పెట్టుకుని దేవతార్చన దగ్గరకు రాగా కాకులు కావు కావుమంటూ పడిపోయిన గోడ మీదుగా కట్టిన పట్టా మీదుగా దూరి లోపలకు వచ్చును. తాతమ్మ ముత్తైదువులకు పసుపు రాసి బొట్టు పెట్టి, ఇది నేను కాదు, పిల్ల రాచిందనుకో, పుట్టు దరిద్రురాలను నేను రాయకూడదు, ఆ తల్లి నా చేత రాయిస్తున్నది. చలిమిడి మీద చేసిన పదార్థముల మీద మూత తీసి నెయ్యి వేసి అభికరించి అన్నము నెయ్యి తీసుకుని అగ్నిహోత్రములో వేయటానికి వెళ్ళగా ఒక కాకి అన్నము ఒక కాకి చలిమిడి ముట్టుకొనును. ఒడిలో అమ్మకు పెట్టుకు కూర్చున్న అమ్మమ్మ కొట్టగా తడబడి బయటకు పోను. దారిలేక అమ్మమ్మ నెత్తి మీద ఒక కాకి తన్ని కిందబడి అమ్మ పాదముల ముందర చావక చచ్చిన మాదిరిగా పడి ఉండును. ప్రాణం పోలేదు. చలిమిడి ముట్టుకున్న కాకి రెండవ కాకి పైకెగిరి భోషాణం మీద కూర్చుని కళ్ళు తెరిచి తల పక్కకు తిప్పి అమ్మ వంకనే చూచుచుండును. ఇంతలో తాతగారు వచ్చి పట్టాను విప్పి కాకులను బయటకు తోలును. ఒకటి పోవును, రెండవది అటులనే పడి ఉండును. దానిని తాతగారు తీసుకుని వెళ్ళి గొడ్ల చావిడిలో పెట్టి బుట్ట కప్పును. ఇంతలో అమ్మమ్మగారు లేచి మనకు అన్నీ ఆపశకనములే అంటూ అమ్మను ఎత్తుకుని గదిలోకి వెళ్ళి తొట్టిలో పరుండబెట్టును. తాతమ్మగారు అందరికీ భోజనములు పెట్టి సాయంత్రం వేడుకలకు కావలసిన పనులన్నీ చక్కబెట్టి ముత్తైదువులను పిలుచుటకు ఇంటికెదురుగా ఉన్న మహాలక్ష్మమ్మను పిలిచి ఊళ్ళోకి పంపగా ముత్తైదువులందరూ కలిసి సాయంకాలము 6 గంటలకల్లా వేడుకలు చేయ ప్రారంభించిరి. అమ్మమ్మ మనస్సులో ఏదో ఇదే నా ఆఖరు వేడుక అని తోస్తుంది. నేడే గదా అని ఏదో శబ్దం వినపడును. ఇదే చివరి వేడుకగా జరగబోయే కాలాన్ని అమ్మ ముఖత తెలియకుండా సూచిస్తున్నది. ఎవరన్నది తోచక ఇంటి నిండా జనముండుట చేత వేడుక ప్రధానముగా పెట్టుకుని ఏ ఆలోచన లేక వేడుక ప్రారంభించును అమ్మను ఒడిలో పెట్టుకుని. అమ్మమ్మ చెల్లెలు అప్పుడే బండి దిగి వచ్చి అమ్మను ఎత్తుకుని అమ్మమ్మను కుర్చీలో కూర్చోమని అమ్మమ్మ చేతిలో అమ్మను పెట్టును. భజంత్రి వారు పాడుకుంటూనే లోపలకు ప్రవేశించి 1 గంట సేపు వాయించి చక్కని నాగస్వరము వేయుట ప్రారంభింతురు. పాములవాడు అడుక్కోను వచ్చి ఆ సమయముననే పాములను ఆడించును. ముత్తైదువులు పాటలు పాడుదురు. అమ్మమ్మ ఒడిలో ఉన్న అమ్మ తల పాము పడగలాగా ఆడును. తెలిసిన వారు పాటను గుర్తించి తల ఊపినట్టులో ఉండును. అమ్మమ్మ మాత్రము ఆనందాన్ని అనుభవించలేక ఆ ఊపు జబ్బు అనుకుని బాధనే అనుభవించును. దూరముగా ఉన్న తాతగారు మరిడమ్మగారులు శాంతి కోసం వచ్చిన బంధువులందరూ తిరిగి ఈ సమయంలో బామ్మగారితో సహా వచ్చి ఉండిరి. తాతగారు మరిడమ్మగారు అమ్మమ్మ బంధువులు అందరికీ ఒకేసారి తెలియని దుఃఖము పొంగిపొర్లును. 5 నిమిషములు అయినాక దుఃఖమును ఆగును. కానీ వేడుక ఆపకుండా జరుగుతూనే ఉన్నది. బామ్మగారు అమ్మ చేతికి చలిమిడి ముద్ద ఇచ్చి మొదటి ముద్దను తను తీసుకొనును. రెండవ ముద్ద అమ్మమ్మ గారికి ఇచ్చును. అంటే చంద్రమౌళి జానకమ్మ గారు. అమ్మమ్మ గారికి అమ్మ స్వయముగా ఇచ్చును. ఎవరో చేతిలో పెడితే ఇచ్చినట్లుగా అందరికీ కనపడును. అమ్మమ్మకు మాత్రం అమ్మే ఇచ్చినట్టుగా కనపడును. 3వ ముద్ద ఎట్లా ఇచ్చునాయని అమ్మమ్మ కనిపెట్టి చూచును. 3వది చేతిలో ఒకరు పెట్టిస్తేనే పెట్టును. అమ్మమ్మ తన కన్ను చెదిరి అట్లు కనిపించిందని అనుకొనును. 3వ ముద్ద అమ్మమ్మ చెల్లెలు సౌభాగ్యముకు ఇచ్చును. 4వ ముద్ద బామ్మ ఆడబిడ్డ మన్నవ కృష్ణశర్మ గారి భార్య వెంకట సుబ్బమ్మ గారికి ఇచ్చును. 5వ ముద్ద గంగరాజు జానకమ్మ గారికి ఇచ్చును. అమ్మకు హారతి ఇచ్చి అక్షతలు వేసి ఎర్రనీళ్లు తీసి లోపలకు తీసుకుని వెళ్ళుదురు. తక్కిన వారందరికీ బామ్మ అమ్మమ్మ వేడుకలు జరిపి ఇళ్లకు పంపుదురు. ఆ రాత్రి 7:30కు గొల్లనాగమ్మను పిలిచి ఈరోజు మంచిది, పండు వెన్నెల నిండు తిథి, ఇంటికి తీసుకువెళ్ళి రోజు 2 సార్లు తీసుకొచ్చి అమ్మాయికి చూపించమని తాతమ్మగారు
చెప్పి ఒడిలో పెట్టును. అమ్మకు వేడుక సమయంలో నల్లని గాజులు వేయింతురు. గొల్ల గాజులా అని అంతా నవ్వుదురు. గొల్ల ఇంటికే పోతున్నదమ్మా అని అమ్మమ్మగారు అంటారు దుఃఖముతో. గొల్ల నాగమ్మ లైటుతో అమ్మను బంధువులతో వేడుకగా ఇంటికి తీసుకెళ్ళును. నాగమ్మ ఇంటి ముందుకు పోగానే పెద్ద తాచు ఇంటి ముందు ఆడుకుంటూ అమ్మ ముందుకు వచ్చి, అమ్మను ఎత్తుకుని ఉన్న నాగమ్మ ముందుకు వచ్చి పడగను ముందుకు వంచి సాష్టాంగ నమస్కారం చేసినట్లుగా పడుకొనును. కానీ ఇరుగు పొరుగు కర్రలతో కొట్టడానికి ప్రయత్నించగా తళుక్కున మెరిసి అదృశ్యమయ్యను. పాము తప్పించుకుపోయినని, మంత్రకట్టు పాము అని, ఇదేదో కొత్త రకం పాము అని తలకొరకంగా భావింతురు. అమ్మను లోపలకు తీసుకుని వెళ్ళి నులక మంచములో చిన్న పొత్తిగుడ్డల మీద పరుండబెట్టును. నులక అల్లిన ఉయ్యాల మంచము చాకలి లక్షయ్య తెచ్చి ఇచ్చును. ఈ మంచం మీద చాలామంది పడుకున్నారు, ఇది చలవ కలిగినది అని ఉయ్యాల కట్టుదురు. అమ్మను ఉయ్యాల మంచములో పడుకోబెట్టగా ఏడ్చును. మంచము మీద పరుండబెట్టినా ఏడ్చును. ఎచ్చట పరుండబెట్టినా ఏడిచి పోరుబెట్టును. గొల్లనాగమ్మకు విసుగుబుట్టి గంగరావి చెట్టుకు తన చిరిగిపోయిన నీలిరంగు చీరను ఉయ్యాల కట్టి దానిలో పరుండబెట్టును. 2 నిమిషములకు ఏడుపు ఆర్పును. అమ్మకు నిద్రపట్టును. ఇన్నింట్లోకి నా చిరిగిపోయిన కోకే సుఖంగా ఉందా అమ్మా అని నవ్వుకొనును. ఇంతలో ఉయ్యాల తెచ్చి ఇచ్చిన లక్షాయి 3 సంవత్సరముల నుంచి బాధపడుతూ ఉబ్బసముతో ఆ రోజే దీర్ఘ నిద్ర చచ్చిపోయిన. అమ్మ నాగమ్మ ఇంటికి రాగానే ఎంతో ఆనందంతో ఉన్న లక్ష్మయ్య పోయినాడని విచారపడుతుంది నాగమ్మ. నాగమ్మ ఇంటికి ఎదురుగానే లక్ష్మయ్య ఇల్లు ఉంటుంది. ఇంతకుముందు అమ్మ ఏడ్చున్నప్పుడు ఆ ఏడుపును లక్ష్మయ్య వింటూనే ప్రాణములు విడుచును. ప్రాణము అమ్మ ఏడుపులో కలిసిపోవును. 8వ మాసములో ఒకసారి కింద పారాడుతూ నాగమ్మ తింటూ ఉన్న కంచంలో మెతుకులను నోటిలో పెట్టుకొనును. అదే అన్నప్రాసనము. అమ్మ నాగమ్మ ఇంట్లో కులాసాగా ఇంటికి వస్తూ పోతూ 14 మాసముల వరకు పెరుగును. మధ్యలో ఒకసారి 15 రోజులు, మరొకసారి 15 రోజులు గొల్లనాగమ్మ కుమార్తె సుబ్బలక్ష్మమ్మను వెంటబెట్టుకుని అమ్మను ఎత్తుకుని తెనాలి తన పుట్టింటికి అనగా అమ్మమ్మ తండ్రి గారు చంద్రమౌళి వెంకట సుబ్బయ్య గారింటికి వెళ్ళి వచ్చను. అమ్మకు 15వ నెల. గొల్లనాగమ్మ అమ్మను ఇంటికి తీసుకొస్తూ ఉండగా మన్నవ మునసబు గారి భార్య పులిపాక సీతమ్మ గారు ఆమె ఆ బిడ్డను ఇటు తీసుకురావే, నేను చూస్తాను అంటుంది. దగ్గరకు తీసుకురాగానే చేతికి తీసుకుని ఇంట్లోకి తీసుకువెళ్ళి మంచము వేసి పడుకొనబెట్టుకుని కాసేపు అమ్మతో ఆనందంగా కాలం గడుపుతుంది. నాగమ్మతో రోజు ఇటు వెళ్ళేటప్పుడల్లా నాకు చూపించు, నేను కాసేపు అట్టే పెట్టుకుని పంపిస్తా. మెతుకు కూడా నువ్వేనా ఏమిటి పెట్టటం కర్మ. నాగమ్మ లేదమ్మా, పాలైనా ఇస్తేనే తాగుతుంది అని చెప్పి అమ్మను తీసుకువెళుతుంది. రోజు ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. తరువాత మరిడమ్మ గారు ఊరు నుంచి వచ్చి నాగమ్మతో, నేను వచ్చానుగా, అమ్మను నేను అట్టే పెట్టుకుంటాను, మరి కొంచెం సేపు నీవు ఉండి వెళుతూ ఉంటే సరిపోతుంది అని అమ్మను ఇంటికి తీసుకుని వస్తారు. ప్రతిరోజు నాగమ్మ ఇంటి వద్ద కూడా అమ్మ కొంతసేపు ఉంటూనే ఉంటుంది.